నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. జిల్లాలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. నగరంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద. 20 గేట్లు ఎత్తి 62,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. దేశంలో మరోసారి రికార్డు సృష్టించిన బంగారం ధరలు. నిజామాబాద్ మార్కెట్లో 77,900 రూపాయలకు తులం బంగారంతో గరిష్ట స్థాయికి చేరిక. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కొనసాగించాడు. వేల్పూర్ చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాన్స్వాడలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఉర్దూ అకాడమిక్ సమావేశానికి హాజరైన తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. ఉర్దూ భాష అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించిన తాహిర్. బాన్స్వాడలో ఎస్ఎస్ఎల్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలి. జిల్లాలో పలు చోట్ల ఈరవత్రి అనిల్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. కాంగ్రెస్ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన ఎన్ఎస్యుఐ నాయకులు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. మేడ్చల్ కు మెట్రో వసతి కల్పించాలని వినతి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి వరద పోటెత్తడంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 62,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 90,470 క్యూసెక్కుల వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీల వరకు నీటి నిల్వ చేసి మిగతాది దిగువకు వదులుతున్నారు. ఉదయం నుంచి ప్రవాహం పెరిగినట్లు 5 గేట్లు తర్వాత 10-15 చొప్పున ఎత్తిన గేట్ల ద్వారా ఇన్ఫ్లో పెరుగుతుండటంతో ప్రాజెక్టు 42 గేట్లకు గాను 20 గేట్లు ఎత్తి గోదావరిలోకి 62,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా 6,800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 19,000 క్యూసెక్కుల నీటిని, లక్ష్మీ కాల్వకు 50 క్యూసెక్కుల, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టకు అవమానం కలిగేలా మాట్లాడుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టకు అవమానం కలిగేలా మాట్లాడారు. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు దేశంలోనే కాదు దేశం బయట కూడా భారతదేశ సార్వభౌమాధికారానికి, దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తూ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు రిజర్వేషన్ల తొలగింపు గురించి మాట్లాడడం దేశంలో సామాజిక వర్గాలలో అల్లర్లు సృష్టించేలా ఉన్నాయన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి సంఘ విద్రోహ వ్యక్తులకు కలుస్తూ దేశాన్ని విరగొట్టే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని దుయ్యబడ్డారు. అధికార దాహం కొరకు 100 చిలుకు సార్లు రాజ్యాంగాన్ని మార్చడం జరిగిందని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందీప్ కుమార్, సంజీవ్, సాయినాథ్, బాలకృష్ణ, కెప్టెన్ రాజు, కిరణ్లతో పాటు ఎస్సీ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజుల క్రితము
రాహుల్ బాబా అమెరికా పర్యటనలో మన రాజ్యాంగం గురించి అవమానకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కానీ విషం కక్కుతూ ఉంటాడు. మన ధర్మం పట్ల, మన రాజ్యాంగం పట్ల కించపరిచే విధంగా ఆయన మాట్లాడము సర్వసాధారణమైంది. మన భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నాడంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ దానికి రచయిత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్లే, దేశంలోని అన్ని ఎస్సీ వర్గాలందరినీ కూడా అవమానపరిచినట్లే. వేల్పూర్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ జయంతి కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఐలమ్మ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శివగౌరి రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 26, 1895లో జన్మించారని, చాకలి ఐలమ్మగా గుర్తింపు పొంది తెలంగాణ ఉద్యమకారిణిగా తొలి భూ పోరాటంలో నాంది పలికిన వీరమాత అని చెప్పారు. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన వీరనారి ధైర్యశీలి చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ జయంతిని 2022 సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రజక సోదరులందరికీ ప్రత్యేక అభినందనలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ పిట్లం సత్యం, తీగల మోహన్, రేగుల రాములు, పబ్బూరి ప్రతాప్, ఎంపీటీసీ మహేష్, రజక సంఘం సభ్యులు దేవేందర్, బీజేపీ బాల్కొండ కన్వీనర్ మల్కన్న మోహన్, మండల బీజేపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దామోదర్, వెంకటరమణ, నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ వారసులైనటువంటి మా చాకలి సోదరులందరూ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు నా సొంత గ్రామం వేల్పూర్లో చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకోవాల్సింది, చాకలి ఐలమ్మ తన భూమి మీద తన హక్కు కోసం ఎట్లనైతే పోరాటం చేసిందో, ఆనాడు భూములు లాక్కుంటున్న ఆ దొరల మీద ఎట్లయితే పోరాటం చేసిందో, ఆ స్ఫూర్తి తెలంగాణ సమాజం అంతా తీసుకొని మన మీద పెత్తనం చలాయిస్తున్నటువంటి ఆంధ్ర వారి మీద కూడా తెలంగాణ సమాజం అంతా కూడా అట్లనే పోరాటం చేసింది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి మేడ్చల్ కు మెట్రో సౌకర్యం కల్పించాలని విన్నవించారు. పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన ఇందూర్ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం హైదుర్గాడ్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మేడ్చల్ కు మెట్రో సౌకర్యం వెంటనే కల్పించాలని, జేవీఎస్ నుండి షమీర్పేట్ వరకు ప్రతిపాదించిన ఎలివేటర్ కారిడార్లో మెట్రోను అనుసంధానించాలని, అలాగే మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో సుమారు 1000 ఎకరాలలో ఫిన్టెక్ సిటీ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. పై సౌకర్యాల కల్పనతో హైదరాబాద్ లో వెనుకబడిన నిజామాబాద్ రోడ్డు మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మహేష్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. ఫిన్టెక్ సిటీ ఏర్పాటు ద్వారా మేడ్చల్, కోంపెల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి ప్రాంతాలతో పాటు నిజామాబాద్ పరిసర జిల్లాలకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కోరారు. పై విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తారని మహేష్ గౌడ్ హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, వినోద్, కిరణ్, జార్జ్, మోహన్ రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో జరిగిన ఉర్దూ అకాడమిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ హాజరై ఉర్దూ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. కర్ణాటక రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ అభివృద్ధికి తీసుకుంటున్న
ఉర్దూ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. ఉర్దూ కవి సమ్మేళనం ఏర్పాట్లపై, ఉర్దూ భాష అభివృద్ధి ఏర్పాట్లకు జరుగుతున్న కృషిపై, తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ అభివృద్ధిపై చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో దక్షిణ భారత ఫెడరేషన్ ఉర్దూ అకాడమీ చైర్మన్ల ఎంపిక చేసేందుకు చర్చించనున్నారు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। कर्नाटक उर्दू अकाडमी के चेयरमैन काजी मौलाना साहब मोहम्मद अली काजी साहब, उनके डायरेक्टर साहब और हमारे तेलंगाना रियासत के उर्दू अकाडमी के डायरेक्टर और सब यहाँ के डायरेक्टर्स हमारे साथ आए सो टीम, मैं सबसे पहले आपका शुक्रिया अदा करता हूँ। किस तरह हम लोग डेवलप करना और आज जो भी हुकूमत सरकारें हैं सारे हिंदुस्तान में उर्दू को दूर करने की जो कोशिश कर रहे हैं, दो रियासतों के चेयरमैन मिलकर यहाँ कर्नाटका बेंगलुरु हम जो आए, मैं और हमारी टीम पहले आपका शुक्रिया अदा करते हैं। कर्नाटका की आवाम का, कर्नाटका की हुकूमत का, कर्नाटका के चेयरमैन का, उनके डायरेक्टरों का। దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిజామాబాద్ మార్కెట్లోని తులం బంగారం 77,900 రూపాయలకు రికార్డు స్థాయికి తాకింది. దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతోంది. గురువారం ఇందూర్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 600 పెరిగి 77,900 గరిష్ట స్థాయికి తాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 71,822కు పెరిగింది. ఇక వెండి ధర తులానికి 945కు చేరింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి ఆధ్వర్యంలో టీజీఎండీసీ చైర్మన్ మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి మాట్లాడుతూ మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పండ్లను పంపిణీ చేశామని చెప్పారు. అలాగే 100 మంది పేద పిల్లలకు ఆహారాన్ని అందజేశారు. రానున్న రోజుల్లో ఈరవత్రి అనిల్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గిర్మాజీ లడ్డు గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ సదానంద్ గౌడ్, కమ్మర్పల్లి ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, నజీర్, విజయ్, అశోక్, నరేష్, భూపతి, విక్రమ్ గౌడ్, ప్రమోద్, గిర్మాజీ గంగాధర్, గుర్రం అశోక్, వంశీ, పెద్ది రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. నగరంలోని గాజులపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ భూమి పూజ చేశారు. నగరంలోని గాజులపేట్ 50వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ జనరల్ ఫండ్కు సంబంధించి 10 లక్షల రూపాయల నిధులతో 50వ డివిజన్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని, జనరల్ ఫండ్ కింద ప్రతి డివిజన్కు 10 లక్షలు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 10 నెలల్లో ఒక్క రూపాయి అభివృద్ధికి ఇవ్వలేదని, 10 నెలల నుండి అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ఖజానా మొత్తం కాంగ్రెస్ ముఖ్య నాయకుల నియోజకవర్గాల అభివృద్ధికి పోతున్నాయని, కానీ నిజామాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదన్నారు. నగరంలో పలు సమస్యలపై ముఖ్యమంత్రికి, ఇన్ఛార్జ్ మంత్రికి లేఖ రాసడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులకు ఇవ్వలేదని అన్నారు. నగరంలో ఉన్న రోడ్స్, డ్రైనేజీ సమస్యలపై వివరంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, స్థానిక కార్పొరేటర్ భట్టు రాఘవేందర్, రాము, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. 50వ డివిజన్లో సీసీ రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది ఇష్టమందిర ప్రాంతంలో. ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ నీతూ కిరణ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ భట్టు రాఘవేంద్ర గారు, ఇతర కార్పొరేటర్లు, 50వ డివిజన్ అనేక మంది సోదరమణులు పాల్గొనడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా శుభదినం. 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటి భూమి పూజ చేయడం జరిగింది రోడ్ గురించి. ఇది మున్సిపల్ ద్వారా ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయల జనరల్ ఫండ్ స్కీమ్ ఇది. తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ జన్మదిన సందర్భంగా కిసాన్ నగర్ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ నాయకులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి ఈరవత్రి అనిల్ జన్మదినం సందర్భంగా కిసాన్ నగర్లోని గీతా ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కనికరం గంగాధర్, డీసీసీ డెలిగేట్ తమ్మె కపిల్ కుమార్, మండల ఉపాధ్యక్షులు జక్కం రాజలింగం, ఆరుట్ల రమేష్, సీనియర్ నాయకులు చైని నాగేష్, లక్ష్మీనారాయణ, చిలివేరు మేక నరేందర్, మామిడిల రవికుమార్, షేక్ అక్బర్, రవీందర్, సీను, పెనుగొండ హనుమంతు, రాములు, షేర్ల ప్రసాద్, మహమ్మద్ మాజీ తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన హెచ్జిఎఫ్ మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తదనంతరం విద్యార్థులు మార్చి 1 గౌరవ వందన స్వీకరించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యకరమైన జీవితానికి, ఉన్నతంగా మన కెరియర్ తీర్చిదిద్దుకోవడానికి క్రీడలు ఎంతో అవసరం. అలాగే క్రీడలు అనేవి కేవలం ఫిట్నెస్ కోసమే కాదు, జీవితంలో మనకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకొని నిర్భరంగా మనోధైర్యంగా ఉండటానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజం, అన్నింటినీ సమానంగా తీసుకోవాలి. అప్పుడే స్పోర్టింగ్ స్పిరిట్తో విద్యార్థులు ముందుకెళ్తారన్నారు. క్రీడోత్సవాలను జరపడానికి కృషి చేసిన అన్ని పాఠశాలల ఉపాధ్యాయ బృందం, పీఈటీ బృందానికి అభినందనలు. సహకరించిన గ్రామ అభివృద్ధి కమిటీ, మండల ప్రజలకు అభివందనాలు తెలిపారు. రాజ్ కుమార్, మల్లేష్ లాంటి క్రీడా ప్రేమికులు ఉండటం వల్లనే ఇంకా క్రీడలు గొప్పగా నిర్వహిస్తున్నారన్నారు. క్రీడలు సజీవంగా ఉండటానికి మీ కృషి అభినందనీయమన్నారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడల్లో రాణించి రాష్ట్ర దేశ స్థాయిలో ఆడిన వాళ్ళు ఉన్నారని, వారిని మీరంతా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. మా వియ్యంకుడు వ్యాపారవేత్త దయానంద రెడ్డి దాతృత్వానికి అవధులు లేవు. ఆయన జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో అనేక పాఠశాలలకు అవసరమైన డెస్క్ బెంచీలు, స్పోర్ట్స్ డ్రెస్లు, స్పోర్ట్స్ మెటీరియల్స్, కంప్యూటర్లు ఇలా ఇస్తూనే ఉన్నారన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ బీసీ మహాసభ జిల్లా కన్వీనర్, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఆదే ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పీసీసీ చీఫ్ గా నూతనంగా నియామకమై బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను బీసీ మహాసభ జిల్లా కన్వీనర్, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు ఆదే ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పైస ఎల్లయ్య, కోనేరు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ గురువారం జిల్లా కాంగ్రెస్ భవన్లో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణురాజ్, సంతోష్ మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్కు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరవత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈరవత్రి అనిల్ సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ప్రజాసేవే లక్ష్యంగా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సేవలో అడుగుపెట్టి బాల్కొండ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా సేవలు అందించడమే కాకుండా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని వారు పేర్కొన్నారు. ఆదర్శం ఈరవత్రి అనిల్ అన్న గారి యొక్క జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన సందర్భం సేవాదళ్, ఎస్సీ, ఎస్టీసీఎల్, బీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ నాయకులు అందరం కలిసి జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గత 2014 నుంచి 2023 వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా అందరికీ ఆదర్శంగా ఏ రోజైనా ఏ ఆపద వచ్చినా ఎలాంటి బాధ ఉన్నా మేమున్నామంటూ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా కార్యకర్తలకు బలంగా అండగా నిల్చొని ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఎన్నుకుని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి బలాన్ని నింపుతూ నెక్స్ట్ మనదే, మన ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన రానున్నది, మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి, ప్రభుత్వం వస్తే పేద ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు ప్రభుత్వంలో నిలబెట్టుకున్నటువంటి నాయకులలో మా యొక్క అనిల్ అన్న గారు కూడా ఒకరు. బాన్సువాడలో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల భారత్, సబ్ కలెక్టర్ హిరణ్మయి అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు
రుణాలు ఇచ్చి ఎదగడానికి కృషి చేస్తుందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీర వనిత అని కొనియాడారు. మహిళా పోరాట శక్తికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి ఊపిరిపోసిన యోధురాలని గుర్తు చేశారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా పేదల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గుప్పన్పల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి పాతిపూర్ నరేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నల్లగంటి శ్రీలత, రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, సామాజిక కార్యకర్త బంగారు సాయిలు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి రమేష్, సహాయక అభివృద్ధి అధికారులు పి నర్సయ్య, సి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు లోనై యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని ఎస్ఎస్ఎల్ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే పరిణామాలపై మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు కావటం వల్ల తమ కుటుంబం, తల్లిదండ్రులు పడే బాధను అర్థం చేసుకుని తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే శక్తి వారి చేతుల్లోనే ఉంటుందన్నారు. క్షణిక ఆవేశాలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గ్రామీణ వాతావరణంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా పిల్లలపై పడుతుందన్నారు. డ్రగ్స్, కల్తీ కల్లు, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకుడు బేజుగం సత్యనారాయణ, ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యాల సంతోష్, జీవన్రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక పట్టుదల ఉండాలి, ఒక గైడెన్స్ ఉండాలి, అప్పుడైతే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ దారిలో మిమ్మల్ని డైవర్ట్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తుంటారు? లవ్ అని, అంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే రోజు నేను చూస్తున్న కేసెస్, పాయిజన్ తాగడము, చేతులు కట్ చేసుకోవడము, ఊరేసుకోవడము, ఇట్లాంటి కేసెస్ వస్తుంటాయి. రెండు గంజాయి తాగిన వాళ్ళు, తర్వాత మొబైల్ ఫోన్ ఎక్కువ చూసి సరే నాకు మరి హెడేక్ వస్తుందని, మతిమరుపు వస్తుందని, ఇట్లాంటి కేసెస్ ఇట్లాంటి రోజు చూస్తున్నాను. నిజామాబాద్ జీజీహెచ్లో మతిస్థిమితం లేని యువతి తన నవజాత శిశువును చెత్త కుప్పల్లో పారేసి వైద్య సిబ్బంది గుర్తించి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజుకు తెలపగా ఐసీడీఎస్ కు అప్పగించారు. మతిస్థిమితం లేని ఓ యువతి తన నవజాత శిశువును బుధవారం రాత్రి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి చెత్తకుండిలో పారేసింది. దీన్ని చూసిన సిబ్బంది గమనించి వైద్యులకు అప్పగించారు. వారు చిన్నారికి వైద్య చికిత్సలు అందించారు. పాపకు స్వాతంత్ర అని నామకరణం చేసి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. ఆసుపత్రి ఆయుష్ విభాగం ఫార్మసిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్టు డేను జీజీహెచ్ లో ఘనంగా నిర్వహించారు. ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ హోమియోపతి వైద్యులు లింగరాజు, ఆయుష్ విభాగం వరంగల్ ఆర్డీడీ డాక్టర్ ప్రమిళాదేవి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి న్యావనంది పురుషోత్తం, నిజామాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు, కామారెడ్డి ఇన్ఛార్జ్ వెంకటేష్, డిపిఎంలో వైద్యులు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు. స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో పలు చోట్ల మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు ప్రజలకు అవగాహన కల్పించారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవా మిషన్లో భాగంగా సర్కిల్ నెంబర్ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రజలకు చెత్త బయట మేరియలలో పారివేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తూ నగరపాలక సంస్థ వాహనానికి ఇవ్వగలరని నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, కార్మికులు, కార్పొరేటర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్ ప్రశాంత్, జవాన్స్ ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. దుకాణానికి గులాబీ పువ్వు ఇస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో పంచారెడ్డి ప్రవాళిక శ్రీధర్, ఎర్రం సుధీర్, ఉమారాణి, ముత్యాలు, నిచ్చింగ్ లతా కృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్ ప్రశాంత్, ఎస్ఐ సర్కిల్ 1 ఆల్ జవాన్స్ తదితరులు పాల్గొన్నారు. అలాగే
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సర్కిల్ నెంబర్ 1లో దుబ్బా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినులకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, సేను ప్లాస్టిక్, వ్యక్తిగత పరిశుభ్రత మీద విద్యార్థినులకు అవగాహన కల్పించారు, ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్ ప్రశాంత్, ఎస్ఐ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సర్కిల్ నెంబర్ 1 ఆల్ జవాన్లు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా దుబ్బా హై స్కూల్లో ఇక్కడున్న స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ శానిటేషన్ పైన, డ్రై అండ్ వెట్ సెగ్రిగేషన్ పైన, ప్లాస్టిక్ ఎలిమినేషన్ పైన అవగాహన కొరకు ఇక్కడ మన ప్రిన్సిపల్ గారు, టీచర్స్, శానిటేషన్ సిబ్బంది అందరితో కలిపి పిల్లలకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని నిజామాబాద్ నగరంలో దాదాపు 500 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్ధాల నాగరాజు, పెద్ది సూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిలను విడుదల చేయాల్సిన చిత్తశుద్ది రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్, మారుతి, అభిషేక్, జిల్లా సహాయక కార్యదర్శులు వేణురాజ్, నగర సహాయక కార్యదర్శులు సంతోష్, అజయ్, నవీన్, అభిషేక్, నరేష్, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్లో సుమారు 500 మంది విద్యార్థులతోటి ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇప్పటికే 8,256 కోట్ల పైచిలుకగానే పెండింగ్లో ఉన్నాయి. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 350 కోట్ల పైగా స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. అయితే ముఖ్య ఉద్దేశం ఈ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి విద్యార్థులు చదువు అభ్యసించడానికి ప్రోత్సాహకంగా ఈ పథకాలను తీసుకురావడం జరిగింది. సాలూరాలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరాలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ ఘనంగా నిర్వహించారు. మరియు మండల రజక కులస్తులు మరియు గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు ఐలమ్మ విగ్రహానికి పూలబాలలు వేసి నివాళులు అర్పించారు. రజక చాకలి ఐలమ్మ చేసిన సేవలు మరవలేనివని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలు తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటినప్పుడు నిప్పు కణికగా మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాలూర గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం మన ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టారు. వారు తన పొలంలోని భూమిని కాపాడుకోవడానికి దేశ్ముఖ్తోని ఎన్నో విరోచిత పోరాటాలు చేసింది. తన పొలంలో పండిన పంటను కూడా తనకు దక్కకుండా చేసిన వాళ్లకు రోకలి బండతో తను బుద్ధి చెప్పేటట్టుగా వాళ్ళతోని పోరాటం చేసింది. ఆమె వెనుక ఎంతో మంది పోరాటానికి దిగారు వాళ్ళు కూడా. దర్పల్లిలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు, రజక సంఘం సభ్యులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఈ రోజు దర్పల్లి గ్రామ ప్రజలు, రజక కుల బాంధవులు, బీజేపీ పార్టీ నాయకులు చిట్యాల ఐలమ్మ తల్లి విగ్రహంకి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోలం గంగారెడ్డి, దాసు మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణ తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరనారి చిట్యాల ఐలమ్మ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి గ్రామాలకు ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు లోలం గంగారెడ్డి, పాల్తి దాస్, కర్క పెద్ద బాలరెడ్డి, జిర్రా మహిపాల్, చిలుక నరేష్, కర్క గంగారెడ్డి, తాళ రమేష్, చిలిమెల నవీన్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. తెలంగాణలో ఎందరో వీరులు మరి బలిదానం చేసి ఈ తెలంగాణను కూడా సాధించుకున్నాం. వీళ్ళు కూడా అందులో వీరులు. ఆ యొక్క వీరనారి అయినటువంటి చాకలి ఐలమ్మ, ఆమె యొక్క ఆశయాలను మనము నెరవేర్చాలి, ఆమె యొక్క అడుగుజాడలో నడవాలి అని ఈరోజు పూలమాలలు వేసి చాకలి ఐలమ్మకు. జాన్కంపేట్ గ్రామానికి ఎన్డీసీసీ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయాలని, గోదాం నిర్మించాలని సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ సొసైటీ ఆవరణలో చైర్మన్ మిద్దె నరేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
డీసీసీబీ బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి, బ్యాంకు డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, శరత్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ సొసైటీకి ఒక బీరువాను డీసీసీబీ బ్యాంకు చైర్మన్ చేతుల మీదుగా డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ నరేందర్ డైరెక్టర్లు ఎన్డీసీసీ బ్యాంకు అధ్యక్షులు డైరెక్టర్లకు పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి జాన్కంపేట్ గ్రామానికి ఒక ఎన్డీసీసీ బ్యాంకు బ్రాంచ్ను మంజూరు చేయాలని, అలాగే సొసైటీ ఎరువుల గోదాం కొరకు బోధన్ ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి ఇప్పించడానికి కృషి చేయాలని, అలాగే రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ అయ్యేలా కృషి చేయాలని, సొసైటీ సిబ్బందికి వచ్చినటువంటి హెచ్ఆర్ పాలసీ ప్రకారం బ్యాంకు నుండి జీతాలు ఇప్పించాలని కోరారు. అనంతరం బ్యాంకు చైర్మన్ మాట్లాడుతూ జాన్కంపేట్లో ఎన్డీసీసీ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటుకు, గోదాం నిర్మాణం కోసం ఎమ్మెల్యేతో మాట్లాడడానికి, అలాగే రుణమాఫీ గురించి సొసైటీ సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బ్యాంకు డైరెక్టర్లు అయిన గిర్దావర్ గంగారెడ్డి, శరత్ మాట్లాడుతూ మీ సమస్యల పరిష్కారానికి ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ తో కలిసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్, వైస్ చైర్మన్ దాసరి ఒడ్డేన, సొసైటీ డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు, ఎడపల్లి ఏవో సిద్ది రామేశ్వర్, ఏఈఓ శ్రీహరి, సీఈఓ గంగారెడ్డి మరియు సంఘం సిబ్బంది పాల్గొన్నారు. పెస్టిసైడ్ మందులకు సంబంధించి లైసెన్స్ కావాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి, కష్టతరంగా ఉన్నది. బీజెడ్సీ చేసినటువంటి వాళ్ళ సర్టిఫికేట్ కావాలా, సర్టిఫికేట్ తీసుకుంటే 2000 3000 నెలకి ఇవ్వాలా, వాళ్ళ ఫీజు ఇవ్వాలి, వచ్చే లాభం కట్టేపోతుంది. కాబట్టి సాధ్యం కాదు. గౌరవ చైర్మన్ గారు ఆ రోజు జనవాళ్ళు కూడా మాట్లాడేదాం, మేము అందరం కూడా చైర్మన్ ఏమన్నామంటే ప్రభుత్వం నుండి దీన్ని సరళతరం చేయండి. మోర్తార్ ప్రజా నిలయంలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మోర్తార్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో మాజీ ప్రభుత్వ విప్, తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈరవత్రి అనిల్ ఎంతో అభివృద్ధి చేశారని నాయకులు కొనియాడారు. రానున్న రోజుల్లోనూ ఆయన ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోర్తార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, కమ్మర్పల్లి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జీజీహెచ్లో నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు అడిషనల్ పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్లో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలు తరచూ జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలో ఉద్యోగుల నిర్లక్ష్యంతో సుమారు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు జీజీహెచ్కు రాకపోవడంతో ఎన్నో రకాల వైద్య సేవలు, పరికరాలు రోగులకు అందకుండా మాయమైపోయాయి. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలన్నారు. అడిషనల్ కమిషనర్ స్పందిస్తూ ఈ విషయంపై కమిషనర్ నేతృత్వంలో విచారణ జరుగుతుందని, తప్పకుండా చర్యలుంటాయని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగం పైన సమగ్ర విచారణ జరపాలని, దుర్వినియోగమైనటువంటి నిధుల్ని రికవరీ చేయాలని, అదేవిధంగా దీనికి బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ నగర కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారి కార్యాలయంలో రిప్రజెంటేషన్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా పోలీస్ శాఖను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విన్నవిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి నిధుల వీరవనిత చాకలి ఐలమ్మను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నగరంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ విగ్రహాల పార్కులో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు, బడుగు బలహీన వర్గాల ప్రజలను వెట్టిచాకిరి చేపిస్తూ బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా
విష్ణు దేశ్ముఖ్ను ఎదిరించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. రాణి రుద్రమ్మ పౌరుషాన్ని పాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను గుండాలు అక్రమంగా తీసుకెళ్తే ఎదురు తిరిగి గుండాలను తరిమికొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికేలా చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో అనేక మంది ఆడబిడ్డలపైన అగత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందని, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నీటి మహిళలు చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ రాణి లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. జై శ్రీరామ్, జై రజక. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా రజక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ మనందరికీ ఒక స్ఫూర్తి. అప్పటి నిజాం ప్రభుత్వ హయాంలో, ఆనాటి నిజాం ప్రభు కాలంలో గ్రామంలో ఉన్న పెత్తందారులు కానీ, భూస్వాములు కానీ వెట్టి చాకిరీ చేయించే రోజులలో వారికి తిరగబడి దున్నేవాడిదే భూమి అని భూపోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల తెలంగాణ పట్టభద్రుల ఓటు హక్కు కోసం ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోరారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రస్తుతం 4 జిల్లాలు కలిసి ఎన్రోల్మెంట్ చేసుకున్న వారు, ఓటు హక్కు కలిగిన వారు 98,000 మంది, 1,98,000 మంది మాత్రమే ఉన్నారని, అందులో 1,07,000 మంది మాత్రమే గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 2021 దానికంటే ముందు BA, BCom, BSc, బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు తప్పక ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్ ఫోటోలతో ఎన్రోల్మెంట్ చేసుకోవాలని తెలిపారు. మేము ఎన్రోల్మెంట్ ఫ్రీగా చేస్తున్నామని అన్నారు. ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభమై నవంబర్ 6వ తేదీ వరకు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఎక్కువ మంది ఓటర్లు అవుతారని చెప్పారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని, పార్టీలకు అతీతంగా ఓటర్ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా టికెట్ ఇస్తే సరే, లేకుండే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు. ఉంటున్నారు ఉద్యోగాల వేటలో వాళ్ళ జీవితం గడిచిపోతుంది. ఉద్యోగం లేకుండా, పెళ్లి లేకుండా, తల్లిదండ్రుల నుంచి డబ్బులు అడగలేకుండా ఇవాళ నానా ఇబ్బందుల్లో మరి యువత ఉన్నది. వారి పక్షాన నిలవాలన్న ఆశయంతో నేను ముందుకు వచ్చాను. మరి అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇవాళ వాళ్ళ తరఫున కూడా ఆలోచించాల్సి ఉంది. ఇవాళ అందరూ పిల్లలు గవర్నమెంట్లో చదివే పరిస్థితి లేదు. మరి 60% మంది విద్యార్థులు ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆది ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిట్యాల చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆది ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆది ప్రవీణ్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత ప్రజాస్వామ్యయుతంగా మన హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడల్లో నడవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల శేఖర్, జిల్లా కార్యదర్శి గుడ్డెం శ్యామ్ కుమార్, నగర కార్యదర్శి ఉపాధ్యక్షులు వేముల దేవిదాస్, నగర కార్యదర్శి గుడ్డెం వినోద్ తదితరులు ఉన్నారు. ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన మన తెలంగాణ వీరవనిత శ్రీమతి చాకలి చిట్యాల ఐలమ్మ గారి 129 జయంతి సందర్భంగా తెలంగాణ మహాసభ జిల్లా కార్యవర్గం ద్వారా ఈరోజు ఆమెను స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జిల్లా యువజన క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 28వ జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవంలో భాగంగా జిల్లా స్థాయి సైన్స్ మేళా 26న నాడు ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన సైన్స్ మేళా జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్లో పాఠశాలలు ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల నుండి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో మొదటి, 2వ బహుమతి పొందిన వారికి 27/9/2024లో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను న్యూ అంబేద్కర్ భవన్, తిలక్ గార్డెన్, నిజామాబాద్ నందు ఇవ్వడం జరుగును. ఇందులో
జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి జె ముత్తెన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం అధికారి శైలు బెల్లాల్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషోర్, డిఐఈఓ నిజామాబాద్ మాణిక్ భవన్ స్కూల్ హెడ్ మాస్టర్, మాణిక్ భవన్ స్కూల్ డైరెక్టర్ మరియు న్యాయ నిర్ణేతలు బి లక్ష్మణ్, ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ నవిపేట్ ఆర్ సాయినాథ్, ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ బినోలా మరియు డివైఎస్ఓ కార్యాలయం సిబ్బంది ప్రశాంత్, మహిపాల్ రెడ్డి, గంగాదాస్, సురేష్ పాల్గొన్నారు. యువజన మరియు క్రీడా శాఖ తరఫున ఈనాడు సైన్స్ మేళా అనేది ఇక్కడ మాణిక్ భవన్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఎంతో ఉత్సాహంగా వివిధ రకాల సైన్స్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల్లో ముఖ్యంగా సైంటిఫిక్ టెంపర్, సైన్స్ పట్ల నాలెడ్జ్ అలాగే ఇంట్రెస్ట్ పెంచాలనే ఆలోచనతో ఇలా సైన్స్ మేళా నిర్వహించడం ఎంతో ఆనందకరం. ఇప్పుడు మనం చూస్తున్నట్టు మన భారతదేశంలో ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా అంతర్జాతీయంగా కూడా ఎవరు చేయలేని పని మన దేశం చేయడం జరిగింది. కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా వివిధ కంట్రీస్కి కూడా సప్లై చేయడం, అది మన మొత్తం అంత పెద్ద జనాభాని కవర్ చేసిన తర్వాత కూడా వివిధ దేశాలకు కూడా వ్యాక్సిన్ అనేది మనము పంపించడం జరిగింది. అలాగే స్పేస్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే చంద్రయాన్ కావచ్చు, మార్స్ మిషన్ కావచ్చు, ఇలా స్పేస్ టెక్నాలజీలో కూడా మనము ఎంతో ముందుగా ఉన్నాము. టెక్నాలజీ పరంగా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇంకా పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీస్కి కూడా హెడ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా మన భారతీయులు ఉన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హరితహారం కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ భవనం సమీపంలో చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మొక్కలు నాటాలన్న ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి మన పిల్లలను కానుకగా ఇవ్వాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ భవన్ సమీపంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బి కోటేశ్వరరావు, అదనపు పోలీస్ కమిషనర్ ఎంఆర్ శంకర్ నాయక్, పోలీస్ కార్యాలయం సూపరింటెండెంట్లు మరియు సిబ్బంది, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, ఆర్ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది, సీసీఆర్బీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ ఆదేశానుసారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ బి కోటేశ్వరరావు చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసి అనంతరం అదనపు డీసీపీ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన దిగువ పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. ఈ జయంతి సందర్భంగా ఆఫీసర్ సూపరింటెండెంట్లు శ్రీ శంకర్, బషీర్ మరియు పోలీస్ కార్యాలయం సిబ్బంది, సీసీఆర్బీ సిబ్బంది, సిఎస్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది హాజరు కావడం జరిగింది. నవిపేట్ మండల కేంద్రంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన ఘనంగా జరిగింది. నవిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్ సమక్షంలో 62వ మహాజన సభను నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి మహేష్ వార్షిక నివేదిక ద్వారా 2023-24 సంవత్సరంకు గాను సంఘంలో జరిగిన లావాదేవీలు, లాభ నష్టాలు, జమ ఖర్చులు, అంచనా బడ్జెట్, ఆదాయ వ్యయాలు నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ తమ సొసైటీ పరిధిలో 800 సభ్యులు పంట రుణాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 300 సభ్యులకు మాఫీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సొసైటీ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. రుణాలు మాఫీ కాని మిగతా సభ్యులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ ఫాతేనగర్ రైతులకు పట్టా పాస్బుక్లు లేవని, గతంలో మాదిరిగానే పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందున రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 2 లక్షల రూపాయలు పట్టారు అమ్మేస్తే ఈ రోజు వరకు కూడా ఆ పట్టారు డబ్బులు రాలేదు. ఇప్పుడు మేము ఎక్కి కూడా గత 5 సంవత్సరాల నుంచి దాదాపు కావాల్సింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతూనే ఉన్నాం. మీ రైతులందరికీ, సన్నదారులందరికీ ప్రతి మీటింగ్ లో ఇదే మహాజన సభలో ప్రతి రోజు అడుగుతూనే ఉన్నాం. ఖచ్చితంగా రేపు మాకు కడతాడు, వస్తాడు చెప్తున్నాడు, లాస్ట్ ఒక పోలీస్ అధికారిని చెప్పి
పోలీస్ అధికారులు మధ్యలో తీసుకొచ్చాడు. ఆ పోలీస్ అధికారుల దగ్గరికి పోతే నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. ఇది ఎట్లా? ఈ సొసైటీ మొన్న మార్కెట్ కోసము ఈ పట్టేది తీసుకున్న డబ్బులు 25 లక్షల రూపాయలు కట్టేది. మనకు వచ్చే సొసైటీకి వచ్చే ఆదాయంలో 25 లక్షల రూపాయలు కమిషన్ కట్టేది. దర్పల్లి మండలంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య సఫాయి కార్మికులకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి వారికి తగిన సలహాలు, సూచనలు, మందులు ఇవ్వడం జరిగింది. దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల కార్మికులందరికీ ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా వారు చేసే పని అత్యంత మురికి రోగాల బారి పడే అవకాశం ఉంది కాబట్టి వారి ఆరోగ్యం బాగుంటేనే గ్రామం బాగుంటుందని వారికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సుశాంత్ రెడ్డి, ఎంపీడీఓ బాలకృష్ణ, నర్సింగ్ సృజన, దినేష్, సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది కృష్ణ, బురళి, పద్మ, సంతోష్, హన్మమ్మ, గంగామణి, లింకు, వర్కర్స్, బేఆర్జీ కేర్ సిబ్బంది, సుధాకర్, సుప్రియ, ఆశా కార్యకర్తలు, అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. సేవ 2024 కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకు ఈ 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను మనము క్యాలెండర్ ఇచ్చారు మాకు, ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలని. నిన్న ఈ రోజు మన గ్రామ పంచాయతీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్యం చేసే కార్మికులు, ఎందుకంటే ఉదయం లేవగానే పారిశుద్ధ్యం చేస్తారు వాళ్ళు కూడా ఫస్ట్ ఎందుకంటే హెల్త్ పరంగా వాళ్ళు చాలా బాగుండాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు క్లీనింగ్ అవన్నీ చూసుకుంటుంటారు. ముఖ్యంగా వాళ్ళు బాగుంటేనే గ్రామాలలో పారిశుద్ధ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ప్రభుత్వము వాళ్ళకు ఈరోజు నవిపేట్ మండలం నాగేపూర్ గ్రామంలో మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల లెవెల్ పోషణ మాసం కార్యక్రమానికి సిడిపిఓ స్వర్ణలత హాజరయ్యారు. నవిపేట్ మండలం నాగేపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి పోషణ మాసం కార్యక్రమానికి ఎంపీడీఓ నాగనాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా పోషక విలువల గురించి ఆయన వివరించారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా పేరు మార్చి పిల్లలకు నూతన విద్యను అందిస్తున్నామని, పిల్లలను అంగన్వాడీకి పంపాలని సిడిపిఓ స్వర్ణలత కోరారు. అనంతరం గర్భవతులకు సామూహిక శ్రీమంతాలను చేశారు. పిల్లలకు అన్నప్రాసనం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా, లక్ష్మి, భాగ్యలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ కావ్య, మండల అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గర్భవతులు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు. ఈ పోషణ అంటే ఏంటి అంటే చెప్తున్నాము అంటే మనకు రక్తహీనత ఉండకూడదు, ఆరోగ్య సమస్యలు ఉండదు, మనం ఆరోగ్యంగా ఉండాలి అనే నినాదం పైన మన పోషణ మా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైం మనము మిల్లెట్స్ మీద పెట్టుకున్నాము. మిల్లెట్స్ తినాలి అనేది ఇంట్రడ్యూస్ చేశాము. ఓల్డ్ ఏజ్ పీపుల్ మన వెనుకటి తరాల వాళ్ళు ఖచ్చితంగా ఉండేది. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో చింత చెట్టుకు దుర్గమ్మ రూపం వెలిసింది. దీంతో భక్తులు తండోపతండాలుగా దర్శించుకుంటున్నారు. దుర్గా నవరాత్రి పర్వదినాలు సమీపిస్తున్న వేళ సంవత్సరాల నాటి చింత వృక్షానికి దుర్గమ్మ రూపం అగుపడటంతో పెద్ద మొత్తంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బైన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోలేదు. అయితే యువకులు, గ్రామ పెద్దలు కలిసి ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఈసారి ఉత్సవాలు జరుపుకుందామని మండపాన్ని ఏర్పాటు చేయడానికి శనివారం సాయంత్రం భూమిని చదును చేస్తున్నారు. అంతలోనే రాజు, మురళి అనే యువకులు పక్కనే చింత వృక్షం దగ్గరికి వెళ్లారు. చెట్టుని చూసేసరికి వారికి దుర్గామాత రూపం దర్శనమివ్వడంతో అక్కడ ఉన్న వారందరికీ తెలియజేయడం, పూజలు నిర్వహించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడంతో రాత్రివేళ పెద్ద మొత్తంలో మహిళలు వచ్చి అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శించుకున్నారు. అయితే ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో అప్పటి నుండి ఆధ్యాత్మికతను నిలయం కావడంతో చెట్టుకు దుర్గమ్మ కనపడడం శుభసూచకమని పూజారులు తెలిపారు. వానల్పాడ్ గ్రామంలో వృక్ష దుర్గమ్మ చెంతకు వస్తే 41 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే ప్రాంతంలో దత్తాత్రేయ మందిరం, శివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం పెద్ద మొత్తంలో దుర్గమ్మ చెంతకు భక్తులు వస్తుండటంతో కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో మధ్యయుగం నాటి పురాతన ఆనవాళ్లు శాస్త్రవేత్తల పరిశీలనలో బయటపడ్డాయి. ఏది ఏమైనప్పటికీ వృక్షానికి దుర్గమ్మ రూపం కనబడడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం అగుపడింది.
బిజినెస్ మొత్తం మీద నవరాత్రులు నుంచి ప్రారంభం. అందరికీ రూపం తెలియాలి కాబట్టి అమ్మవారికి దుస్తులు లేకుండా ఉంచదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నవరాత్రిలో యజ్ఞం చేసి పరిపూర్ణం చేసి అమ్మవారికి శ్రీరాకానుకలు గ్రామం నుంచి ఎక్కించి అప్పుడు పూజ ప్రారంభించారు. అయితే అమ్మవారికి బర్త్డేన వచ్చింది. అంగన్వాడీ సెంటర్లో అందుతున్న సేవలను గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ పి అన్నారు. ఈ రోజు గౌతమ్ నగర్ సెక్టర్ పోషణ మాసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పోషణ మాసం కార్యక్రమంలో అందులో భాగంగా పోషక ఆహారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా డిడబ్ల్యూఓ రసూల్ పి, పౌర సరఫరాల కమ్యూనికేషన్ ఆఫీసర్ ధర్మారావు నాయక్, నిజామాబాద్ అర్బన్ సిడిపిఓ నందిని, దుబ్బ పిఎస్సి డాక్టర్ శ్రీలత, హెల్త్ సూపర్వైజర్ శాంత, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీప్రియ, ప్రియదర్శిని, విశాల, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాంబాబు, లక్ష్మి, ఏఎన్ఎం టీచర్స్ లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కిషోర బాలికలకు రక్తహీనత గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మనకి గౌతమ్ నగర్ సెక్టర్లో వారు పౌష్టికాహార వారోత్సవాల భాగంగా వీరు జరుపుకుంటున్నారు. ఈ సెప్టెంబర్ నెల మాసంలో 1వ తేదీ నుంచి 30వ తేదీ దాకా పోషణ మా అని మనకి ఈ యొక్క కార్యక్రమ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఆదేశాలు వచ్చినాయి. అదే ప్రకారంగా పోషణ మా జరుపుకుంటున్నాము. ఈ పోషణ మా కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాల్లో అందరూ కూడా జరుపుతున్నారు. అట్లా అంగన్వాడీలు కొన్ని కలిసి సముదాయంగా మండల వారీగా చేశారు. మండలాల తర్వాత మరి అలాగే ప్రాజెక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే మనం ఈ పోషణ మాసంలో చెప్పేది ఎన్నిసార్లు చెప్పినా తల్లులకి 3 రకాల ఆహార పదార్థాలు ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. శక్తినిచ్చే పదార్థాలు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్లో అంగన్వాడీ సెంటర్లో ఇన్ఛార్జ్ ప్రమీల ఆధ్వర్యంలో పోషక ఆహారం దినోత్సవం నిర్వహించారు. ఆర్మూర్ ప్రాజెక్టు బజార్ కొత్తూర్ సెక్టర్ కుదావందపూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లో పోషణ మాసం సెలబ్రేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా గర్భవతులు, బాలింతలు హాజరయ్యారు. 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. మహిళలకు శ్రీమంతాలు చేయడం జరిగింది. హెల్త్ చైల్డ్ బేబీగా గుర్తించడం జరిగింది. తల్లులకు వంటకాల పోటీలు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ, ఏఎన్ఎం అరుంధతి, అంగన్వాడీ టీచర్ ప్రమీల, విజయలక్ష్మి, శారద, సరోజ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో డిఎస్ స్మారక క్రీడా పోటీలు 4వ రోజు జోష్గా జరిగాయి. కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్ క్రీడా పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ధర్మపురి శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు నిర్వహించారు. స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ కార్యదర్శి సాయిల ఆధ్వర్యంలో పీఈటీల సమక్షంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ క్రీడా పోటీలు బాలబాలికలకు వేరువేరుగా జరిగాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. 26 సెప్టెంబర్ 2024 రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్తపల్లిలో 69వ మహాజన సభ సొసైటీ ఆవరణలో జరిగింది. ఈ మహాజన సభకు సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి అధ్యక్షతన కార్యదర్శి కమలేష్ 2023-24 జమ ఖర్చులు చదివి సభ్యులకు ఆమోదం పొందడం జరిగింది. సొసైటీ సభ్యులు రైతులు వివిధ సలహాలు ఇవ్వడం జరిగింది. జరిగినటువంటి మహాజన సభలో ముఖ్యంగా ఒక 5 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. అందులో మొదటగా మన గ్రామ పంచాయత్ మన గోడౌన్ అనేది చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉంది. ఎక్లాస్పూర్ గోడౌన్ని వెంటనే కంప్లీట్ చేయని చెప్పి సభ్యులందరూ కోరడం, దాన్ని దత్తు పటేల్ అనే కాంట్రాక్టర్ ద్వారా కంప్లీట్ చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా ఊర పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా పుప్పాలపల్లి గ్రామంలో గ్రామ దేవతలు నూతన విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం పలు కుల సంఘాల సభ్యులు గ్రామ దేవతలకు బలిదానాలు సమర్పించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు
పలు కుల సంఘాల సభ్యులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి ఊర పండుగ చేయలేదని ఈ సంవత్సరం గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యుల సహకారం, గ్రామ అభివృద్ధి కమిటీ సౌజన్యం, యువకుల ప్రోత్సాహంతో అంగరంగ వైభవంగా ఊర పండుగ నిర్వహించి గ్రామ దేవతలకు బలిదానాలు సమర్పించామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో పాడి పంటలు మంచిగా పండాలని, ఎలాంటి రోగాలు గ్రామానికి దరిచేరకుండా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నా, అలాగే ఎలాంటి ప్రాణాలకు నష్టం జరగకుండా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు ఉన్నారు. వారికి ధన్యవాదములు. మా విలేజ్కి వచ్చినందుకు ఊరవండుకి నిన్న సంది మేము ఊరవండుకు చేసుకుంటున్నాము. 5 సంవత్సరాలే చేసుకోక, ఎందుకంటే కరోనా మహమ్మారి వల్ల ఎందరో ఇబ్బంది పడ్డారు, ఎందరో చనిపోయారు. పాడి పశువులు ఎన్నో పశువులు కూడా ఇబ్బందులు అయినాయి, ఎందరో అన్ని రోగాల పాలయ్యారు, మంది కూడా చనిపోతున్నారు. అది దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుని, ఆ దేవతలని కొలాలని మేము అందరం ప్రతి విలేజ్, ప్రతి కుటుంబాలు, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు అనుకొని ఊరవండుని చేసుకున్నాము. సాలూరా తహసీల్దార్ శశిభూషణ్కు వీఆర్ఏలు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 61 స్వాతంత్రాలు పైబడిన వీఆర్ఏల వారసులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 81/85 ప్రకారం ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యేందుకు 20,000 పై చిలుకు వీఆర్ఏలను చేసే పనిని ప్రస్తుతం కేవలం 3,797 వీఆర్ఏలు మాత్రమే చేస్తున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లా సాలూరా వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రాత్రి నుండి మంజీరా నదిలో గంటకు నీటిమట్టం పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు నది వైపు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే సఫాయి మిత్ర సురక్ష శివార్ 2024 కార్యక్రమంలో భాగంగా నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం కృషి చేసే పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో గురువారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు అందజేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావులు సిబ్బందికి వర్కింగ్ కిట్స్ అందజేశారు. మన బెల్లంపల్లి మున్సిపల్లో స్వచ్ఛత ఈ సేవలో భాగంగా మన బెల్లంపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అన్నిత్యం సేవలు అందిస్తున్నటువంటి మన మున్సిపల్ కార్మికుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా వారు ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వారికి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్ సౌజన్య గారు, మెడికల్ సిబ్బంది రావడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి 34 వార్డులలో ప్రతిరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 21 వార్డులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కావున బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులు, ఇప్పుడు డెంగీ కానివ్వండి, మలేరియా కానివ్వండి, సిరికొండ మండలంలోని తుంపల్లి సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ రాములు నాయక్ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈఓ దేవీలాల్ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. సభ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు సొసైటీ ఆరుబెట చెన్ని మిషన్లు వృధాగా పాడేయడంతో పాడైపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 24 మంది రైతులకు రుణమాఫీ కానందున బాధ్యత ఎవరిది అని సొసైటీ చైర్మన్ ని నిలదీశారు. దానికి సిబ్బంది తప్పిదాము, ఆధార్ కార్డు డేటా ఎంట్రీ తప్పుగా మరియు డేటా ఎంట్రీ ఆలస్యం చేయడం వలన జరిగిందని రైతులకు వివరించడంతో 24 మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో నష్టపరిహారాన్ని సొసైటీ సిబ్బంది భరించాలని రైతులు భీష్మించుకున్నారు. దీంతో రైతులకు నష్టపరిహారం వచ్చేలా పై అధికారులకు మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాములు నాయక్, వైస్ చైర్మన్ అబ్బాస్, సీఈఓ దేవీలాల్, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. జిల్లాలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. నగరంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద 20 గేట్లు ఎత్తి 62,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. దేశంలో మరోసారి రికార్డు సృష్టించిన బంగారం ధరలు. నిజామాబాద్ మార్కెట్లో 77,900 రూపాయలకు తులం బంగారంతో గరిష్ట స్థాయికి చేరిక. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కొనసాగించాడు. వేల్పూర్ చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాన్స్వాడలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఉర్దూ అకాడమిక్ సమావేశానికి హాజరైన తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. ఉర్దూ భాష అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించిన తాహిర్. బాన్స్వాడలో ఎస్ఎస్ఎల్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలి. జిల్లాలో పలు చోట్ల ఈరవత్రి అనిల్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. కాంగ్రెస్ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన ఎన్ఎస్యుఐ నాయకులు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. మేడ్చల్కు మెట్రో వసతి కల్పించాలని వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.